హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ లక్ష్మి తెలుగు వ్లాగ్స్. ఏంటి తలకేదో హెయిర్ ప్యాక్ పెట్టుకొని చూస్తున్నానా? అదే నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా, నా ఫేవరెట్ హెయిర్ ప్యాక్ అని. అదే అప్లై చేస్తున్నాను అన్నమాట. చాలా సింపుల్, తంప్లైన్ చూసే ఉంటారు. అది షేర్ చేసుకుందామని చెప్పి ఈరోజు వీడియో తీస్తున్నాను అనమాట. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో ఒక 2 స్పూన్స్ మెంతులు తీసుకోండి. ఇలాంటి స్కాల్ప్ మాత్రమే అప్లై చేస్తున్నాను అనమాట. లెంత్కి మొత్తం లెంత్కి అయితే అప్లై చేయట్లేదు నేను ఇప్పుడు. స్కాల్ప్ మాత్రమే కాబట్టి ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది, ఎవరికైనా సరిపోతుంది అది. ఒక అర గ్లాస్ అట్లా నీళ్ళు తీసుకొని నానబెట్టేసేయండి ఒక 5-6 గంటల సేపు. మీరు ఎప్పుడైతే అది హెయిర్ ప్యాక్ పెట్టుకొని తల స్నానం చేయాలనుకుంటారో అప్పుడు నానబెట్టుకోండి. అంటే పొద్దున్న హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలని అనుకున్నప్పుడు రాత్రిపూట నానేసేయండి ఒక 5-6 గంటలు. లేదంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అట్లాగా అనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకుంటే సరిపోద్ది. ఒక 5-6 గంటలు కరెక్ట్ నానితే బాగా ఒక 3 స్పూన్స్ దాకా వస్తాయన్నమాట. ఇట్లా నానితే మెంతులు, వాటిని ఇట్లాగా ఆ నీళ్ళన్నీ పీల్చుకొని కొంచెం ఉంటాయి కదా నీళ్ళు, అవి పడేయకుండా ఒక చిన్న గ్లాస్లో తీసి పెట్టుకోండి. మనం మిక్సీ చేసుకునేటప్పుడు మనకు ఉపయోగపడతాయి అవి తీసుకొని ఇప్పుడు మెంతులు మొత్తం మిక్సీ జార్లో వేసేయండి. కొంచెం నీళ్ళు ఉన్నట్టు తీసుకొని మొత్తం మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టేసేయండి మెత్తగా. ఒకసారి ఇప్పుడు వేసాను అనమాట. ఒకసారి అట్లా వేస్తే కొంచెం ఎదిగింది మొత్తం అన్ని దగ్గర బాగా తీసేసినాక స్పూన్తో ఇందాక ఎత్తి పెట్టుకున్నాం కదా నానబెట్టుకున్నప్పుడు ఆ నీళ్ళు కొంచెం కొంచెం వేసుకొని కొంచెం లైట్గా పల్సగా చేసుకొని లైట్గా అప్పుడు మళ్ళీ ఇంకోసారి మిక్సీకి వేసేస్తాను అనమాట. ఇది సెకండ్ టైం వేసేస్తే ఇంకా బాగా మెత్తగా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా కొంచెం చెత్తగా ఉండకుండా బాగా వచ్చేస్తుంది మెత్తగా. ఇదిగోండి ఇట్లాగా సెకండ్ టైం వేసాం కదా, కొంచెం నీళ్ళు వేసి ఇట్లా మెత్తంగా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇంకా చిన్న గిన్నె పెట్టుకొని కింద దానిపైన ఒక కాటన్ క్లాత్ వేసుకొని, కాటన్ క్లాత్ అయితే మనకి నీట్గా వచ్చేస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. చిన్నపిల్లకాయలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా పెట్టుకోవచ్చు. అట్లాగే ప్రాసెస్ కూడా చాలా చిన్నది, ఓన్లీ 1 ఇంగ్రీడియంటే కదా, బెనిఫిట్స్ కూడా ఎక్కువే అనమాట. ఓన్లీ 1 ఇంగ్రీడియంట్ అయినా బెనిఫిట్స్ చాలా ఉంటాయి మెంతుల వల్ల. అలా కాటన్ క్లాత్లో వేసి ఇట్లా మూటిలాగా చేసేసి అట్లా చేతితో మనం గట్టిగా ప్రెస్ చేస్తుందంటే, స్క్వీజ్ చేస్తూ ఉంటే అట్లా లోపల ఉందంటే మొత్తం మనకి ఫిల్టర్ అయ్యి బాగా నీట్గా వస్తుంది అనమాట. చెత్త అట్లా ఏం లేకుండా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇది ఎట్లుంటుంది అంటే ఒక జెల్లీ లాగా ఉంటుంది అనమాట. సాగిపోతూ ఒక అట్టిపండు మనం స్మాష్ చేస్తే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట. ఇది హెయిర్ ప్యాక్ తీస్తున్న ఇట్లా మనం స్క్వీజ్ చేస్తున్న చేతులు కూడా జారిపోతూ ఉంటాయి. అది హెయిర్ ప్యాక్ అంతా తలలోనే ఉండిపోవడం వల్ల ఏంటంటే మనకి జుట్టుకి మనం నీళ్ళు పోస్తాం కదా, ఆ లెంత్కి అంతా వచ్చేస్తుంది కదా హెయిర్ ప్యాక్. అక్కడ కూడా నీళ్ళు బాగా పోసుకోవాలన్నమాట. హెయిర్ లెంత్ కూడా బాగా తడిచేటట్టు. అట్లాగే ఉండిపోయిందంటే మనకి అక్కడ డ్రై అయిపోద్ది. మనం నీళ్ళు తక్కువ పోసుకున్నామంటే డ్రై అయిపోద్ది. చిక్కు తీసుకునేటప్పుడు అదంతా ఆ హెయిర్ ప్యాక్ అంతా జుట్టులోనే ఉండిపోయి చిక్కు బాగా పడిపోతుంది. ఇంకా చిక్కు రాదనమాట. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అదే అనమాట. ఇట్లాగా అంటే మామూలుగా మిక్సీలోకి వేసేసి డైరెక్ట్గా అట్లా అప్లై చేసాను అనమాట. ఆ తర్వాత మొత్తం స్కాల్ప్లో సగం ఉండిపోయింది. మొత్తం లెంత్కి మనం నీళ్ళు పోసుకుంటాం కదా, లెంత్కి వచ్చేస్తుంది కదా హెయిర్కి మొత్తం అది ఆ ప్యాక్ అంతా మెంతులు అంతా. అది వచ్చేసినప్పుడు ఇంకా సగం పోసుకున్నాను. సరే మామూలుగా ఒక బకెట్ పోసుకుంటాం కదా, అట్లాగే ఒక బకెట్ పోసుకొచ్చేసాను అనమాట. ఆ తీరా చూస్తే అది సగమే పోయిందనమాట. అట్లాగే ఉండిపోయింది తలలో. ఇంకా చిక్కు విపరీతంగా చిక్కు చిన్నంగా కాదు అసలుకి, అది బాగా డ్రై అయిపోయింది. ఆ తర్వాత అప్పుడే నాకు పెట్టుకోబుద్ధి కాలేదనమాట హెయిర్ ప్యాక్. ఏంది అసలు ఇంత చిక్కు పడిపోయింది, చిక్కుతో జుట్టు కూడా ఊడిపోయింది అని చెప్పి.
మొత్తం స్క్వీజ్ చేసాను, మొత్తం వచ్చేసింది. ఇంకా లాస్ట్ ఆ క్లాత్లో కొంచెం పిప్పిలాగా ఉందన్నమాట, కొంచెం చెత్త. ఇది కానీ అట్లాగే పెట్టేసుకున్నామంటే డైరెక్ట్గా అది మన ఆ జుట్టులోనూ స్కాల్ప్లో ఉండిపోయి మనం తలస్నానం చేసినా కూడా అది పోదనమాట. అది లోపల జుట్టుకి అతుక్కోపోయి మనకి హెయిర్ వాష్ చేసినా పోదు, ఎంతసేపు పోయినా అప్పుడు చిక్కు పడిపోద్ది అనమాట బాగా. అట్లా ఉన్నా కూడా మనకి ప్రాబ్లమే. నేను అది ప్రిపేర్ చేసుకున్నాక నేను నైట్ ఆయిల్ పెట్టినాను అనమాట. నేను ఇప్పుడు హెయిర్ ఆయిల్ ఏం అప్లై చేయలేదు. మీరు అప్లై చేసే ముందు ఒక గంట ముందైనా సరే ఒక హెయిర్ ఆయిల్ అప్లై చేయండి, ఏదో ఒకటి కొంచెం మాయిశ్చర్గా బాగుంటుంది. లేదంటే దాంట్లోనైనా ఒక 2-3 స్పూన్స్ అయినా ఆ ప్యాక్లో మెంతుల్లో పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్లో కొంచెం కలుపుకొని అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలాగా నేను పెడుతున్నాను కదా, ఇలా చిన్న చిన్న పాయలు తీసేసి పెట్టేసుకోండి. మెయిన్లీ హెయిర్ ప్యాక్ మనకి హెయిర్ ఫాల్ తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అట్లాగే స్కాల్ప్లో ఏదైనా ఇరిటేషన్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా ముఖ్యంగా బాగా అది క్లీన్ చేస్తుంది అనమాట. ఏదైనా ఫంగస్ ఉన్నా కూడా నీట్గా ఉంటుంది. ఇట్లా ఈ హెయిర్ ప్యాక్ అనేది పెట్టుకుంటే మెంతులది స్కాల్ప్ అనేది కూడా నీట్గా ఉంటుంది మనకి. సమ్మర్లో అయితే ఇంకెక్కువ మొత్తం డర్టీగా ఉంటుంది కదా, మొత్తం స్కాల్ప్ అంతా ఇంకా చెమట పట్టి బాగా స్వెట్ వచ్చేస్తుంది కదా ఈ ఎండాకాలంలో. ఇది వారానికి ఒకసారి అయినా ఇట్లా అప్లై చేసుకుంటే ఆ మురికంతా కూడా పోతుంది అనమాట. ఇట్లాగా పెట్టుకుంటే హెయిర్ వాష్ చేసుకొని ఇలాగా 2 పక్కల నీట్గా స్కాల్ప్కి అంటుకునేటట్టు అట్లా పెట్టేసుకోండి. మీకు వీలైతే మీరే ట్రై చేయండి పెట్టుకోవడం. ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేస్తున్నట్టు హెయిర్ ప్యాక్ ఇట్లాగా పెట్టుకోవడం, లేదంటే ఇంట్లో వాళ్ళ చేత కానీ ఎవరో ఒకరి చేత హెల్ప్ తీసుకొని నీట్గా అప్లై చేసుకోండి. మొత్తం నేను ఇప్పుడు స్కాల్ప్కి అంతా అప్లై చేసేసాను కదా ఇందాక. ఇప్పుడు బ్యాక్ మొత్తం అప్లై చేస్తున్నాను అనమాట స్కాల్ప్. ఇందాక ఊరికే పైన పెట్టాను కదా లైట్గా, ఇప్పుడు కొంచెం తిక్కుగా పెడుతున్నాను అనమాట మొత్తం స్కాల్ప్ బ్యాక్ అంతా. డెఫినెట్గా ట్రై చేయండి, వారానికి ఒక్కసారైనా అప్లై చేసుకునేటట్టు. ఖచ్చితంగా మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుద్ది. అట్లాగే స్కాల్ప్ ఇరిటేషన్ ఏదైనా కూడా ఖచ్చితంగా తగ్గుతాయి. ఇది బాగా అప్లై చేసినాక, హెయిర్ వాష్ చేసినాక మొత్తం ఈ స్కాల్ప్ ముందంతా కూడా చాలా సాఫ్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట, నీట్గా. కాకపోతే హెయిర్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు ప్రాపర్గా హెయిర్ వాష్ అనేది చేయాలన్నమాట. పైనే మామూలుగా చేస్తే అది అట్లాగే స్కాల్ప్లో ఉండిపోతుంది, మనకి రిజల్ట్స్ ఏం తెలియదు. నీట్గా కూడా నీళ్ళతో స్నానం చేయాలన్నమాట, తలకి పోసేసి బాగా. ఏ హెయిర్ ప్యాక్ అయినా కూడా నీట్గా అప్లై చేసుకోవాలి, అలాగే నీట్గా వాష్ కూడా చేయాలి. అదే ఫస్ట్ ముఖ్యం అనమాట, వాష్ చేయాలి నీట్గా. అప్పుడే మనకి చిక్కు ఉంటుంది హెయిర్ ప్యాక్ వల్ల. మనం ఏదైనా హెయిర్ ప్యాక్ పెట్టేసి అట్లా వదిలేసి సగం సగం నీళ్ళు పోసేస్తాం, అది జుట్టు చిక్కు వల్ల జుట్టు ఊడిపోతుంది అనుకుంటాం, కానీ అట్లా ఏముండదు. నేనైతే పూర్తిగా అప్లై చేసాను, కొంచెం మిగిలితే మొత్తం కొంచెం లెంత్కి కూడా పెట్టుకున్నాను అనమాట కొంచెం. ఇంకంతా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఒక 20 మినిట్స్ కానీ లేదా హాఫ్ అన్ అవర్ కానీ ఖచ్చితంగా పెట్టుకోండి. మీ టైం బట్టి 30 మినిట్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. అంటే ఎక్కువ ఫ్యాన్ గాలికి కూర్చోకండి. ఫ్యాన్ గాలికి కూర్చున్నామంటే బాగా గాలికి బాగా డ్రై అయిపోద్ది అనమాట, ఎండిపోయినట్టు అయిపోద్ది. మనం తల స్నానం చేసేటప్పుడు బాగా కష్టం అవుతుంది, అది తలలో నుంచి పోవాలంటే ఎంత నీళ్ళు పోసినా పోదనమాట. అందుకని ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే ఏదైనా క్లాత్ కానీ చుట్టేయండి లైట్గా. ఫ్యాన్ గాలికి మటుకు కూర్చోకండి గాలికి. అట్లాగే మామూలుగా ఉంచేయండి, తడిగానే బాగుంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచేసి హెయిర్ వాష్ చేసాను. నేను కూడా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టేసి హెయిర్ వాష్ చేసేస్తాను అనమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, వారానికి ఒక్కసారైనా పెట్టుకోండి, ట్రై చేయండి. హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది నిదానంగా. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది అనమాట. అప్పుడు ఇంకా మంచి మంచి హెయిర్ ప్యాక్ వీడియోస్ అన్నీ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.